మా వాడు కారు అవలీలగా తోలేస్తాడు. ఇక బైక్ ఇస్తే ఆ రోడ్డు షేక్ అయిపోవాల్సిందే. రోడ్డు మీద ఆ ఫీడ్స్ చూస్తే మీకు ఫిట్స్ వచ్చేస్తాయి. ఇలా తమ పిల్లల డ్రైవింగ్ స్కిల్స్ గురించి గొప్పలు చెబుతుంటారు కొందరు పేరెంట్స్. వీళ్లకు తెలియని విషయం ఏంటంటే మైనర్లైన వీరికి స్టీరింగ్ ఇవ్వడం అంటే ఇతరుల ప్రాణాలు పోవడానికి దారి చూపడమే అంటుంది సిటీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక్కసారి ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమైపోతుంది. చేతిలో స్టీరింగ్, కళ్ళల్లో వేగం, కానీ అనుభవం మాత్రం శూన్యం. మైనర్ల డ్రైవింగ్ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపై ప్రాణాంతక సమస్యగా మారింది. కారు నడపడం సరదా, బైక్ పై వెళ్లడం స్టైల్ అని భావిస్తున్న కొందరు మైనర్లు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఆగస్టు 2న యూసఫ్గూడ కార్మిక నగర్లో 17 ఏళ్ల మైనర్ బాలుడు అతి వేగంగా నడిపిన రెంటెడ్ కారు 7 బైక్లను ఢీకొట్టి చర్చికి వెళ్తున్న 2 వృద్ధుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ నిర్లక్ష్యం కేవలం యూసఫ్గూడకే పరిమితం కాలేదు. జూలై 13న నార్సింగి పరిధిలో ఒక ఎస్ఐ తన 6.5 ఏళ్ల మనవరాలితో కారు నడిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్నారి స్టీరింగ్ పట్టిన వీడియో వైరల్ కావడంతో రవాణా శాఖ ఆ కారు రిజిస్ట్రేషన్ను ఏడాది పాటు రద్దు చేసింది. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఇలా ఉల్లంఘిస్తే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. సొంత కాదు కదా, గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ లో. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే నగరంలో ఏకంగా 2539 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు 719 వాహన ఆర్సీలను సస్పెండ్ చేయడమే కాకుండా ఇటీవలే 26 మందికి పైగా తల్లిదండ్రులకు జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించారు. చట్టం ఇంత కఠినంగా ఉన్నా కేసులు నమోదు చేస్తున్నా కొందరి నిర్లక్ష్యంలో ఎలాంటి మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మైనర్ కారు నడిపితే తప్పు కేవలం ఆ బాలుడిదేనా? తాళాలు చేతికి ఇచ్చిన తల్లిదండ్రులది కాదా? లేదా వాహనాన్ని అద్దెకి ఇచ్చిన వ్యక్తులది కాదా? నా బిడ్డకు డ్రైవింగ్ వచ్చు అనే నమ్మకం కంటే ఇతర ప్రాణాలు క్షేమంగా ఉండాలనే బాధ్యత ముఖ్యం. పెరుగుతున్న మైనర్ డ్రైవింగ్ ను కట్టడి చేసేందుకు స్కూల్ లెవెల్లోనే అవగాహన కల్పించాలన్న సూచనలు అందుతున్నాయి. మైనర్ డ్రైవర్లకు నెగిటివ్ మార్కులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు పోలీస్, విద్యాశాఖ అధికారులు. మైనర్ల చేతిలో స్టీరింగ్ అంటే ట్రాఫిక్ రూల్ ని అతిక్రమించడం మాత్రమే కాదు, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం కూడా. తల్లిదండ్రులు పిల్లలకు బండి తాళాలు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారా, లేక తెలియకుండానే ఒక ప్రమాదానికి దారి చూపిస్తున్నారా? ఈ స్టీరింగ్ కు ఇప్పుడే బ్రేక్ వేయకపోతే రేపు మరిన్ని కుటుంబాల్లో విషాదం తప్పదన్న హెచ్చరికలు అందుతున్నాయి. మరి పేరెంట్స్ పారౌషార్, మీ పిల్లల చేతికి బండ్లు ఇచ్చే ముందు వాళ్లను మనం క్రిమినల్స్ గా తీర్చిదిద్దుతున్నామేమో అన్న ఆలోచన చేయమని పిలుపునిస్తున్నారు పోలీసులు.